database system versus file system చూద్దాం. ఇటు సైడ్ ఉన్న ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్, అటు సైడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నది ఎప్పుడు వాడతావు అంటే ఎప్పుడైతే నీకు కొన్ని చిన్న స్టోర్స్ జనరల్ ఫైల్స్ విచ్ రిక్వైర్ లెస్ సెక్యూరిటీ అండ్ లెస్ కంట్రోల్. అయితే ఫైల్స్ లెస్ నీకు సెక్యూరిటీ అంటే అవసరం లేదు, దీనిలో నాకు తక్కువ కాన్స్టెంట్స్ ఉన్నాయి లైక్ కండిషన్స్, దాని లోపల ఉన్న యాట్రిబ్యూట్స్ నీకు తక్కువనే ఉంటే అప్పుడు యూ కెన్ గో విత్ ద ఫైల్ సిస్టమ్. కానీ నాకున్న డేటాకి, నా దగ్గర ఉన్న ఫైల్స్కి సెక్యూరిటీ ఎక్కువ కావాలి, దీంట్లో కాన్స్టెంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయనుకో అప్పుడు నువ్వు DBMS వాడాలి పక్కా. సెక్యూరిటీ అవసరం లేదంటే నువ్వు ఫైల్ సిస్టమ్ వాడుకో. కానీ నాకు సెక్యూరిటీ కావాలంటే కాన్స్టెంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయంటే పక్క నువ్వు DBMS వాడాలి. అట్లానే ఒకవేళ కాంప్లెక్స్ ఉంటుంది, ఒక రిడెండెంట్ డేటా ఉంటుంది. రిడెండెంట్ డేటా అంటే డూప్లికేట్ డేటా. ఇప్పుడు మనోజ్ అనే ఒక నేము ఇద్దరు ఎంప్లాయీస్కి ఉంది. ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాడినాకో కాంప్లెక్స్ అయిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి నార్మలైజేషన్ టెక్నిక్ అని ఉంటుంది. ఈ నార్మలైజేషన్ వల్ల మనోజ్ అనే పేరు ఇద్దరు కాదు 5 కూడా ఇవి మేనేజ్ చేయగలుగుతాడు DBMS. లేదా రిడెండెన్సీ డేటా, దాన్ని రిడెండెన్సీ అంటారు. డూప్లికేట్ డేటాని రిడెండెన్సీ కూడా అంటారు. సో ఇక్కడ డూప్లికేట్ డేటా ఉన్నా కూడా మేనేజ్ చేయగలుగుతుంది DBMS. కానీ దీనికి కాంప్లెక్స్ అయిపోతుంది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. అందుకే కాంప్లెక్స్ టు మెయింటైన్ నాన్ రిడెండెంట్ డేటా. ఇక్కడ నార్మలైజేషన్ టెక్నిక్ వాడి ఈ ఏదైతే నాన్ రిడెండెంట్ డేటా ఉందో దాన్ని ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాం, మేనేజ్ చేయగలుగుతాం. అంటే లెస్ డిగ్రీ ఆఫ్ కాన్కరెన్సీ అంటే ఒకటే సింగిల్ DBMSని డేటాబేస్ని మల్టిపుల్ యూజర్స్ ఒకటే టైంలో ఎట్ సేమ్ టైంలో యాక్సెస్ చేయడాన్ని కాన్కరెన్సీ అంటారు. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. కాన్కరెన్సీ అంటే ఒక డేటాబేస్ ఉంది, ఒక డేటానే ఉంది అనుకున్నాం. డేటాని ఒకటే టైంలో మల్టిపుల్ యూజర్స్ వచ్చి యాక్సెస్ చేయడానికి కాన్కరెన్సీ అంటారు. అదే ఫైల్ సిస్టంలో వచ్చేసేసి దీంట్లో లెక్స్ డిగ్రీ ఉంటుంది కాన్కరెన్సీ. అంటే ఒకటేసారి మల్టిపుల్ యూజర్స్ వచ్చి ఆ డేటాని యాక్సెస్ చేయలేరు, డేటా ఇన్కన్సిస్టెన్సీ అయిపోతుంది. కానీ ఇక్కడ మోర్ డిగ్రీ ఆఫ్ కాన్కరెన్సీ ఉంటుంది. అంటే ఒకటే టైంలో ఎంతమంది అన్న వచ్చి మల్టిపుల్ యూజర్స్ వచ్చి ఆ డేటాని యాక్సెస్ చేయగలుగుతారు. అప్పుడు DBMSకి ఏం పడబడదు. ఇక్కడికి వచ్చేసరికి లెస్ డిగ్రీ ఉంటుంది. సో ఒకటే టైంలో నువ్వు మల్టిపుల్ యూజర్స్ వచ్చి డేటాని యాక్సెస్ చేస్తే ఒక్కొక్కసారి సిస్టమ్ కూడా క్రాష్ కావచ్చు, అలా ఉంటుంది. అందుకే లెస్ డిగ్రీ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇక్కడ మోర్ డిగ్రీ ఆఫ్ కాన్ఫిడెన్స్ అన్నారు. అలానే డేటా ఇన్కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడనే నీకు అర్థమైంది ఇక్కడ నార్మలైజేషన్ టెక్నిక్ ఎట్లా ఉందో. ఇక్కడ చాలా టెక్నిక్స్ ఉంటాయి డేటా కంప్లీట్నెస్ చేయడానికి, కన్సిస్టెంట్గా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లాంటి టెక్నిక్స్ ఏమి ఉండేవి కాబట్టి డేటా ఇన్కన్సిస్టెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. సెంట్రలైజేషన్ అనేది చాలా కష్టం. దీనిలో సెంట్రలైజేషన్ అనేది ఈజీగా అచీవ్ అయిపోతుంది. అంటే సిమిలర్ టైప్ ఆఫ్ డేటా అనేది ఒక దగ్గరికి వచ్చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చి యూజర్ అనేటోడు లొకేట్స్ ద ఫిజికల్ అడ్రస్ ఆఫ్ ఫైల్ టు యాక్సెస్ ద డేటా. ఇప్పుడు నువ్వు ఒక ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాడినాకో వాడికి ఫిజికల్ అడ్రస్ కావాలి. ఆ ఫైల్ యొక్క ఫిజికల్ అడ్రస్ తెలిసే చాలు ఆ ఫైల్ని ఈజీగా వాడు యాక్సెస్ చేయగలుగుతాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడో స్టోర్ చేసినావు, ఆ ఫిజికల్ అడ్రస్ నీ దగ్గర ఉంది. ఆ ఫిజికల్ అడ్రస్ నేను నీ దగ్గర నుంచి లేపేసినావు అనుకో, ఆ ఫైల్ ఎక్కడ ఉన్నా నేను ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాను. కానీ ఇక్కడ యూజర్ ఈజ్ అన్ఎవర్ ఆఫ్ ఫిజికల్ అడ్రస్ వేర్ డేటా ఈజ్ స్టోర్డ్. ఇక్కడ ఫిజికల్ అడ్రస్ నీకు అవసరం లేదు, ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ నీకు పక్క ఫిజికల్ అడ్రస్ కావాలి ఫైల్ని యాక్సెస్ చేయాలని. ఇక్కడ నీకు ఫిజికల్ అడ్రస్ అవసరం లేదు, ఓకేనా. దాంతోపాటు ఇక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ అయి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది, ఇక్కడైతే స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్.